ఏపీ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విశాఖ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సముద్ర విహారక నౌక సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి సోనోవాల్ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొనగా మంత్రి దుర్గేష్ విశాఖలో ప్రత్యక్షంగా హాజరై జెండా ఊపారు. విలాసవంతమైన సముద్ర విహార నౌకను చెన్నై నుంచి విశాఖ, పుదుచ్చేరి టు చెన్నైల మధ్య నడపడానికి కార్డెలియా క్రూయిజ్ సంస్థ మళ్లీ ముందుకొచ్చింది. విశాఖ చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. క్రూయిజ్ టూరిజం ద్వారా విశాఖ ఖ్యాతి మరింత పెరుగుతుందని, పర్యాటకుల రాకతో స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.